ఈ వారం ఓటీటీ రిలీజెస్ అండ్ రివ్యూస్ మరియు నా సజెషన్ లిస్ట్ రెడీగా ఉంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇందులో ఫస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ గారి డీజే టిల్లు ఫ్రాంచైజీ నుండి వచ్చిన సెకండ్ మూవీ. టిల్లు స్క్వేర్ డీజే టిల్లుకి సీక్వెల్ అండ్ ఇట్స్ కంటిన్యూయేషన్. టిల్లు స్క్వేర్ కూడా డీజే టిల్లు లాగానే కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది. క్యాస్ట్ విషయానికి వస్తే డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ గారు మరియు లిల్లీగా అనుపమ గారు లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ డీజే టిల్లు క్యారెక్టర్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే డీజే టిల్లులో రాధిక చేతిలో మోసపోయిన టిల్లు తను మూవ్ ఆన్ అయ్యి లిల్లీ అనే అమ్మాయితో లవ్లో పడ్డాక తను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, వాటిలో నుండి మళ్ళీ ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ ప్లాట్ లైన్. టిల్లు స్క్వేర్ నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు, మల్లిక్ రామ్ గారు డైరెక్ట్ చేశారు అండ్ స్టోరీ రిటర్న్ బై సిద్ధు జొన్నలగడ్డ అండ్ రవి ఆంథోనీ. యాక్టింగ్ విషయానికి వస్తే సిద్ధు యాజ్ యూజువల్ షో స్టీలర్ అండ్ తన ఫాదర్ క్యారెక్టర్ కూడా అందరికీ తెలుసు. సేమ్ డీజే టిల్లు లాగానే తనది కూడా స్టాండ్అవుట్ అయ్యే పర్ఫార్మెన్సెస్. సిద్ధు ఒక ఇంటర్వ్యూలో లిల్లీ క్యారెక్టర్ మేము రాసుకున్న దానికంటే అనుపమ యాక్ట్ చేశాక ఇంకా బాగా వచ్చింది అని చెప్పారు. సిద్ధు స్క్రీన్ పై ఉన్నాక ఇంకొకరు షైన్ అవ్వడం కష్టమే, బట్ అనుపమ డిడ్ వెరీ వెల్ యాజ్ లిల్లీ. త్రూఅవుట్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నాకైతే మూవీ మొత్తంలో మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ కంటే ఫాదర్ సన్ మధ్య కెమిస్ట్రీ చాలా నచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డీజే టిల్లు తర్వాత సీక్వెల్ అంటే ఏం చేస్తారో, అసలు వర్కౌట్ అవుతుందో లేదో అనిపించింది. టిల్లు స్క్వేర్ ఆ డౌట్స్ని అన్నీ క్లియర్ చేసి చిన్న సినిమా అయినా మంచి రికార్డ్ సెట్ చేసింది. జనరేషన్ యూత్కి ఈ మూవీ బాగా నచ్చేలా ఉంటుంది. నాకైతే ఈ మూవీ పర్సనల్గా బాగా నచ్చింది. సిద్ధు ద షో స్టీలర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్ట్. మూవీ చూడని వాళ్ళుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ OMG 2. మూవీ రిలీజ్ అయ్యి 7 months అవుతుంది, ఇప్పుడు తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. OMG మూవీకి ఇది స్పిరిచువల్ సీక్వెల్. OMG మూవీని తెలుగులో గోపాలగా డబ్ చేశారు. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా జోనర్లో ఉంటుంది. మూవీ డిస్క్లైమర్, ఇది అడల్ట్ కంటెంట్ మూవీ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. క్యాస్ట్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్ యాజ్ లార్డ్ శివ, పంకజ్ త్రిపాఠి యాజ్ కాంతి శరణ్ ముగ్ధర్గా యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే కాంతి సన్ తను ఫిజికల్గా పర్సనల్ ఆర్గన్ సైజ్ విషయంలో ఇన్సెక్యూర్ ఫీలింగ్స్తో తను ఏం చేశాడు, దానికి వాళ్ళ స్కూల్ ఎలా రెస్పాండ్ అయ్యింది అనేది కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ని కాంతి ఇండియాలో ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ వల్లే ఇదంతా అని తన ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా చాలా జెన్యూన్గా ఈ సొసైటీని ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది. ఇండియన్ ఫ్యామిలీస్ మధ్య బాండ్ని కూడా చాలా బాగా చూపిస్తారు. పంకజ్ త్రిపాఠి గారి యాక్టింగ్ యాజ్ యూజువల్గా చాలా బాగుంటుంది. ఈయన క్యారెక్టర్స్లో నా పర్సనల్ ఫేవరెట్ మిర్జాపూర్. రైటర్ అండ్ డైరెక్టర్ అమిత్ రాయ్ డిడ్ ఎ వెరీ వెల్ గుడ్ జాబ్ ఇన్ దిస్ మూవీ. OMG సిరీస్లో ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ కూడా చాలా బాగుంటుంది. సో చూడని వాళ్ళు 1 and 2 తప్పకుండా చూసేయండి. మెచ్యూర్డ్ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ నచ్చుతుంది. ఈ మూవీలో టచ్ చేసిన పాయింట్స్ హిందూయిజంలోనే మైథాలజీలో అజంతా ఎల్లోరా శిల్పాలు, వాటి నుండి నేర్చుకునే సెక్స్ ఎడ్యుకేషన్ మన దగ్గర ఎప్పటి నుండో ఉన్నా మన దగ్గర ఇప్పటికీ దాని మీద అవగాహన లేక చాలా మంది రాంగ్ డైరెక్షన్స్ లో వెళ్ళి రాంగ్ డెసిషన్స్ తీసుకొని చెడిపోతున్నారు. మూవీలో మెసేజ్ చాలా క్లియర్ గా కన్వే అవుతుంది. ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ నుండే స్టార్ట్ చేయాలి అనే పాయింట్స్ చాలా బాగుంటాయి. నాకైతే మూవీ బాగా నచ్చింది, తప్పకుండా చూసేయండి, మస్ట్ వాచ్. నెక్స్ట్ ఇన్ ది లిస్ట్ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ డైరెక్టర్ పరశురామ్ గారు మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ. ఫ్యామిలీ స్టార్ మూవీ డ్రామా కామెడీ జోనర్ లో ఉంటుంది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. దిల్ రాజు గారు మూవీని ప్రొడ్యూస్ చేశారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పరశురామ్. లీడ్ రోల్స్ లో విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాగూర్ యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే గోవర్ధన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. తను తన ఫ్యామిలీకి ఎలా స్టిక్ అయి ఉన్నాడు, ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చాక తను ఎలా సఫర్ అయ్యాడు అనేది స్టోరీ ప్లాట్ లైన్. యాక్టింగ్స్ విషయానికి వస్తే అంత స్టాండ్అవుట్ అయ్యేంత మూవీలో ఏం లేదు. రైటింగ్ విషయానికి వస్తే మూవీలో మిడిల్ క్లాస్ ని చూపిస్తారు అనుకుంటే బిలో మిడిల్ క్లాస్ కూడా అలా ఉండరు అనేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఏ ఫ్యామిలీలో కూడా దోశలు వేసుకోవాలంటే 3 చుక్కలు పెట్టి వాటితో వేసుకొని తినరు. ఎంత సిల్లీ సీన్స్ రాశారంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మూవీలో. ఏ మిడిల్ క్లాస్ పర్సన్ చేయనివి కూడా మన గోవర్ధన్ చేస్తాడు. అందుకే మూవీ అందరిని అట్రాక్ట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికాలిటీ కూడా నాకు అంతగా నచ్చలేదు. కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ యాడ్ షూట్ లా ఉన్నాయి. స్టోరీ అయితే రొటీన్, ఇంప్రెస్ అయ్యే సీన్స్ కూడా తక్కువే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా చాలా తక్కువ మందికి నచ్చుతుంది మూవీ. మృణాల్ ఠాగూర్ గారు మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ విజయ్ ఫ్లాప్స్ ని మృణాల్ ఠాగూర్ హిట్ స్ట్రీక్ తో ఉంది కదా, సో షీ విల్ మేక్ ఏ హిట్ ఫర్ విజయ్. బట్ మన కొండన్నదే పై చేయి. ఇంకో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకొని మృణాల్ ఠాగూర్ హిట్ స్ట్రీక్ ని బ్రేక్ చేశాడు. నాకైతే మూవీ బిలో యావరేజ్ ఉంది. ఫ్యామిలీ డ్రామాస్ నచ్చే వాళ్ళు ఒక లుక్ వేయండి, 1 time వాచ్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ భీమా. ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది. క్యాస్ట్ విషయానికి వస్తే గోపిచంద్ గారు, ప్రియభవానీ శంకర్ గారు మరియు మాల్విక శరణ్ యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే భీమా అండ్ రామ ఇద్దరు ట్విన్స్. భీమా తనకి ఉన్న అల్లరి చేష్టల వల్ల
ఫ్యామిలీకి చిన్నప్పుడే దూరం అవుతాడు. తర్వాత తను ఎస్ఐ అవుతాడు. తను చూసిన క్రైమ్ ని ఆపగలిగాడా లేదా, ఆపగలిగితే ఎలా ఆపాడు అనేది స్టోరీ ప్లాట్ లైన్. యాక్టింగ్స్ అండ్ లుక్ వైజ్ నాకైతే రామ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ హర్ష గారు మూవీని మైథాలజీకి లింక్ చేసి పరశురాముడు మరియు తను పుట్టించిన ఆయుర్వేదాలకు లింక్ చేశాడు. కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి, బట్ మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. స్టోరీ లైన్ కూడా పెద్దగా నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారు. బీజిఎంస్ అన్ని కేజీఎఫ్ లానే అనిపించాయి నాకు పర్సనల్ గా. కమర్షియల్ మూవీస్ నచ్చే వాళ్ళు ఒక లుక్ వేయండి. ఫైనల్ ఇన్ ద లిస్ట్ సైరన్. ఈ మూవీ డైరెక్టర్ యాంటనీ భాగ్యరాజ్. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ ఉంటుంది. కాస్ట్ విషయానికి వస్తే జయం రవి, కీర్తి సురేష్, అనుపమ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. యోగి బాబు మరియు సముద్రకని సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే తిలక్ వర్మ అనే ఒక అంబులెన్స్ డ్రైవర్ జైలు నుండి 14 సంవత్సరాల తర్వాత పెరోల్ మీద తన కూతుర్ని చూడడానికి వస్తాడు. అప్పుడు ఊరిలో కొన్ని కొత్త ప్యాటర్న్ హత్యలు జరుగుతాయి. హత్యలు చేసింది ఎవరు, ఈ హత్యలకి కారణం ఏంటి, అసలు హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఫైనల్ గా హీరో తన కూతుర్ని కలిసాడా లేదా అనేది స్టోరీ ప్లాట్ లైన్. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. రెగ్యులర్ రివెంజ్ డ్రామా, ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వన్ టైమ్ వాచ్. స్ట్రీమింగ్ ఇన్ Disney+ Hotstar. This is the reviews and suggestion list for this week. Share and subscribe to OTT Content Reviews.